అందరికీ నమస్తే అండి. దేశంలో రాజకీయాల్లో కొత్త కల్చర్ వచ్చేసింది. దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుంచి. ఇంతకుముందు రాజకీయ నాయకులు, పార్టీల అధినేతలు వాళ్ళ సొంత బుర్రలను ఆ పార్టీలో ఉన్న కొంతమంది పొలిటికల్‌గా యాక్టివ్‌గా ఉండే వాళ్ళ బుర్రలను నమ్ముకునేవాళ్ళు. కానీ కాలక్రమేణా ఒక 10 సంవత్సరాల నుంచి పార్టీలకు సెఫాలజిస్టులు వచ్చేస్తున్నారు. అంటే వాళ్ళు సలహాదారులు కావచ్చు, వ్యూహకర్తలు కావచ్చు, గ్రౌండ్ లెవెల్ సర్వేలు వాళ్ళే ఇస్తుంటారు, రిపోర్ట్లు వాళ్ళే ఇస్తారు, ఫీడ్‌బ్యాక్ వాళ్ళే ఇస్తారు. అండ్ నామినేటెడ్ పదవులు ఏమి ఇవ్వాలో వాళ్ళే చెప్తారు. సో, గ్రౌండ్ రిపోర్ట్స్ వాళ్ళే ఇస్తారు. మొత్తం అన్నీ ఏ టు జెడ్ అన్నీ వాళ్ళే చెప్తుంటారు. ఇది ఆ పార్టీలను దెబ్బతీస్తుంది. మనకు దేశంలో చాలా ఉదాహరణలు ఉంటాయి. ఇప్పుడు కలకట్టాలో, పశ్చిమ బెంగాల్‌లో ఐపాక్ 2021లో మమతా బెనర్జీ గారిని గెలిపించింది. 2026లో గెలిపించలేదుగా. అండ్ అదే ఐపాక్ తమిళనాడులో 2021లో స్టాలిన్ గారిని గెలిపించింది. 2026లో గెలిపించలేదుగా. అదే ఐపాక్ ఆంధ్రప్రదేశ్లో జగన్ గారిని 2019లో గెలవడంలో ఉపయోగపడింది. 2024లో గెలిపించలేదుగా. చాలా దారుణంగా ఓడిపోయిందిగా. సో, దేశంలో ఎక్కడ చూసినా సరే ఈ సెఫాలజీ వ్యవస్థ ఏదో అప్పుడు ఇన్స్టాంట్గా గెలిపించడానికి ఉపయోగపడుతున్నారు తప్ప మళ్ళీ వాళ్ళతో స్నేహం చేయడం ఆ పార్టీలకు ముప్పే. కళ్ళెదురుగా ఈ ఉదాహరణలు ఉన్నా, దేశవ్యాప్తంగా అనేక సంఘటనలు జరుగుతున్నా ఎందుకో తెలుగుదేశం పార్టీ కళ్ళు తెరవడం లేదు. ఎస్, నేను ఇప్పుడు చెప్తున్నది కరెక్టే, మీకు పాయింట్ అర్థమయ్యే ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద ముప్పు ఉంది. ఆ ముప్పు ఈ రాబిన్ శర్మ గారి టీం అండ్ షో టైం వాళ్ళ చేతుల్లో పార్టీ ఉన్నంతకాలం ఆ ముప్పు పార్టీ పక్కన ఉన్నట్టే. ఎందుకు ఇలా అంటున్నాను అనేది కొన్ని నేను వ్యాలిడ్ రీజన్స్ చెప్తా. పార్టీలో, తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు పొలిటికల్ స్ట్రక్చర్ భలే ఉండేది. చంద్రబాబు నాయుడు గారు పైన బాస్, ఆయన కింద ఒకప్పుడు సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, కమ్మబాటి రామ్మోహన్ రావు గారు, గరికపాటి రామ్మోహన్ గారు, ఇట్లా నారాయణ గారు, ఇలా ఒక 7-8 మంది వ్యవస్థ ఉండేది. వాళ్ళ కింద జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి నాయకులు ఉండేవాళ్ళు. ఇలా ఒక స్ట్రక్చర్ ఉండేది. ఎమ్మెల్యేకి ఏదైనా సమస్య వస్తే సీఎం గారి పక్కన ఉండే వ్యక్తికి చెప్పడం, సీఎం గారి పక్కన ఉండే వ్యక్తి సీఎం గారికి చెప్పడం. సో, అలా ఏదో ఒక సొల్యూషన్ దొరికేది. ఒక కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండేది, ఒక స్ట్రక్చర్ ఉండేది. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేకి ఏదైనా సమస్య వస్తే ఎవరికి చెప్పాలో తెలియట్లా. లోకేష్ గారికి చెప్పాలా? లోకేష్ గారు అంత అన్నిటికీ రియాక్ట్ అవ్వరు, లైట్ తీసుకుంటారు. గ్రౌండ్ లెవెల్లో ఆ సీరియస్నెస్ ఆయనకేం తెలుస్తుంది పూర్తిగా తెలియట్లేదు. ఎమ్మెల్యే గారు లోకేష్ గారికి చెప్పినా, మెసేజ్లు పెడుతున్నా అంతగా ఉండట్లేదు, రిజల్ట్ కనిపించట్లేదు. అండ్ అపాయింట్మెంట్లు కూడా తక్కువే. అండ్ పోనీ కిలార్ రాజేష్ గారికి చెప్పాలా? లేదు. సీఎం గారికి చెప్పడానికి కూడా అవ్వట్లేదు. సీఎం గారు చాలా బిజీ, లోకేష్ గారు బిజీ, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ. మరి ఎవరికి చెప్పాలి? షో టైమ్స్ వాళ్ళకి చెప్పాలా? రాబిన్ శర్మ గారికి చెప్పాలా? ఎమ్మెల్యేలకి ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో చాలా సమస్యలు ఎదురవుతుంటాయి. అది ఎవరికి చెప్పాలి? అసలు క్యాడర్కి ఒక సరైన కమ్యూనికేషన్ వ్యవస్థ ఉందా పార్టీలో? ఎమ్మెల్యేలకి సరైన కమ్యూనికేషన్ వ్యవస్థ ఉందా పార్టీలో? ఒకప్పుడు ఉండేది, 10 ఏళ్ల కింద టీడీపీలో ఉండేది, ఇప్పుడు లేదు. ఇది కాసేపు పక్కన పెడదాం. కమ్యూనికేషన్ వ్యవస్థ స్ట్రక్చర్ బాగాలేదు. పార్టీలో ఉన్నత స్థాయి నుంచి దిగువ స్థాయి వరకు స్ట్రక్చర్ బాగాలేదు. ఇక రెండోది, పార్టీ నామినేటెడ్ పదవులు ఇస్తున్నారు. ఏం బేస్ చేసుకొని ఇస్తున్నారు? రాబిన్ శర్మ గారి టీం ఇచ్చిన సర్వేల ఆధారంగా, లేదా మై టీడీపీ యాప్లో ఎక్కువ మార్కులు అంటే పెర్ఫార్మెన్స్ బాగున్న వాళ్ళని చూసి ఇస్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేలు ఇచ్చింది పూర్తి స్థాయిలో పట్టించుకోవట్లా. ఇక్కడ ఎమ్మెల్యేలు ఇచ్చింది పూర్తిగా నెత్తిన పెట్టుకోకూడదు, అలాగని ఇది పూర్తిగా నమ్మకూడదు. ఒక సెపరేట్ ఆల్టర్నేటివ్ స్ట్రక్చర్ ఉండాలి. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అలా ఉండాలి. కానీ వీళ్ళు గుడ్డిగా ఒకటే నమ్ముతున్నారు, ఒకవైపే వెళ్తున్నారు. సో, పార్టీల కమిటీలు మొదలుకొని నామినేటెడ్ పదవులు కూడా చాలా వరకు అసంతృప్తి కలిగిస్తున్నాయి. మీరు అబ్జర్వ్ చేశారా? అసలు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు మీద విపరీతమైన వ్యతిరేకత వస్తుంది. గ్రౌండ్ లెవెల్లో బాగాలేదు. వాళ్ళ మీద ఒక కంట్రోల్ సిస్టమ్ లేదు పార్టీలో. ఎమ్మెల్యేలను ఎవరూ కంట్రోల్ చేయట్లేదు పార్టీలో. అండ్ ఫీడ్బ్యాక్ కూడా బాగాలేదు. ఇప్పుడు సర్వేలు చేస్తున్నారు, ఐవీఆర్ఎస్ సర్వే. అసలు ఐవీఆర్ఎస్ అనేది ఒక పెద్ద బూత్ అండి. అసలు ఐవీఆర్ఎస్ ఎవరికి వెళ్తాయండి కాల్స్? ఐవీఆర్ఎస్ కాల్స్ ఎవరికి వెళ్తాయి చెప్పండి? సో, పార్టీ పరంగా నిర్ణయం తీసుకోవాలి అంటే పార్టీ క్యాడర్కి వెళ్తాయి. పార్టీ క్యాడర్ ఏమైనా నిజం చెప్తారా? అండ్ ఏదైనా ప్రభుత్వ పనితీరు మీద పబ్లిక్ ఒపీనియన్ కావాలంటే ప్రజలకు వెళ్తాయి. ప్రజలు ఏమైనా నిజం చెప్తారా? మాకేముందలో ఏదో ఒకటి కొట్టేద్దాం అంటారు.
ఆ టైంకి ఏదో ఒకటి కొట్టేస్తారు. ఎందుకులే మళ్ళీ నెగిటివ్ చెప్తే ఏమనుకుంటారని కొట్టేస్తారు. ఆ ఐవీఆర్ఎస్ సర్వేలు పట్టుకొని వీళ్ళేమో అంత బాగుంది, ఇలా బాగుంది, ఇలా బాగుందని భుజాలు ఎగరేసుకుంటారు. అండ్ గ్రౌండ్ లెవెల్లో రాబిన్ శర్మ గారి టీం వాళ్ళు ఎమ్మెల్యేలతో కలిసిపోయారు ఎక్కడికక్కడ. ఎమ్మెల్యేలు వాళ్ళని సరిగ్గా చూసుకుంటే ఒకలా రిపోర్ట్ వస్తుంది, సరిగ్గా చూసుకోకపోతే మరో రిపోర్ట్ వస్తుంది. అంటే ఇక్కడ ఐప్యాక్ 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ముంచారో రాంగ్ ఫీడ్బ్యాక్లు ఇచ్చి, ఇప్పుడు అసలు గవర్నమెంట్ వచ్చేసిన తర్వాత సెఫాలజిస్టులతో ఏం పనండి? మళ్ళీ వీళ్ళని ఎన్నికలకు 6 నెలల ముందో, ఎన్నికలకు 1 ఇయర్ ముందో తీసుకురావాలిగా. ప్రభుత్వ పనితీరు మీద కూడా వీళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ కావాలా? పార్టీ కమిటీలు వేయాలంటే వీళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ కావాలా? వీళ్ళు ఏమైనా జెన్యూన్గా ఇస్తున్నారా? వాస్తవంగా ఇస్తున్నారా? అంతా భజనే బాలేదు. సో నేను చాలామందితో మాట్లాడిన తర్వాత, పార్టీలో ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించి చాలామందితో మాట్లాడిన తర్వాత ఈ వీడియో చేయాలా వద్దని ఆలోచించి చేస్తున్నా. ఎందుకంటే పార్టీకి ముప్పు ఉంది. ఎస్, తెలుగుదేశం పార్టీ ముప్పులో ఉంది. ఎప్పుడైనా సరే రాజకీయ పార్టీలు ఓడిపోయిన తర్వాత చాలా కామన్ సెన్స్గా, చాలా రియాలిటీగా, చాలా గ్రౌండ్ లెవెల్లో ఆలోచిస్తారు, కిందకి దిగిపోయి ఆలోచిస్తారు. ఎందుకో మరి పవర్లోకి వచ్చిన తర్వాత ఇంకా గాలిలో మేడలు కట్టేస్తారు, వదిలేస్తారు. సో ఇప్పుడు లోకేష్ గారు, చంద్రబాబు గారు నియోజకవర్గాలకు వెళ్ళి కార్యకర్తలతో మీటింగులు పెడుతున్నా ఏదో నామకే పెట్టి 4 మాట్లాడి వచ్చేస్తున్నారే తప్ప ఇంతకు ముందున్న ఆ బాండింగ్ లేదు. ఎమ్మెల్యేలకి పార్టీకి ఆ బాండింగ్ ఉండట్లేదు, క్యాడర్కి పార్టీకి ఆ బాండింగ్ ఉండట్లేదు. దానికి కారణం ఏంటంటే సిస్టమ్ బాగాలేదు. అసలు పార్టీలో సరైన సిస్టమ్ లేదు, కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు, కోఆర్డినేషన్ వ్యవస్థ లేదు. ఎవరైనా కంప్లైంట్ చేయాలన్నా, లేదంటే ఏమైనా సమస్య వచ్చినా సరే ఏం చెప్పాలో, ఎవరికి చెప్పాలో తెలియట్లేదు. ఈ గ్రూపులు ఎక్కువైపోతున్నాయి, గ్రౌండ్ లెవెల్లో కరప్షన్ ఎక్కువైపోతుంది, నామినేటెడ్ పదవులు బాగాలేవు. ఇలా చాలా ఇబ్బందికరంగా ఉందన్నమాట. కొత్త వాళ్ళు షార్ట్ కట్లో కొత్త లీడర్స్ అయిపోతున్నారు. అది కూడా ఇబ్బందికరంగా ఉంది. ఇన్స్టెంట్ లీడర్స్ వచ్చేస్తున్నారు, కొత్త లీడర్స్ వచ్చేస్తున్నారు. వాళ్ళకి పెద్ద పదవులు, రాజ్యసభ లాంటి పెద్ద పదవులు వచ్చేస్తున్నాయి. అసలు ఇది అర్థం కావట్లేదు అనమాట పార్టీలో చాలామందికి. పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెడతారు. ఇప్పుడు సానా సతీష్ గారు ఉన్నారు. అసలు 2024 ముందు ఆయన ఎవరో ఎవరికైనా తెలుసా? టీడీపీలో ఆయన రోల్ ఏంటో ఎవరికైనా తెలుసా? అసలు ఆయన టీడీపీలో యాక్టివేనా? కానీ ఇప్పుడు ఆయన రాజ్యసభ సభ్యుడు, రెండోసారి మళ్ళీ రాజ్యసభ సభ్యుడు. 2024 ముందు ఆయన వచ్చారు. 2024 ముందు ఆయనకు జనసేన కాకినాడ పార్లమెంట్ సీట్ ఆశించారు. జనసేన పార్టీ కాకినాడ పార్లమెంట్ సీట్ ఆశించారు ఆయన 2024 ఎన్నికలకు ముందు. అది లేదు రాదు అనుకునేసరికి టీడీపీలో జాయిన్ అయిపోయి లోకేష్ గారికి అత్యంత సన్నిహితుడిగా మారారు. ఇప్పుడు ఆయన రాజ్యసభ. ఇలా ఇప్పుడు భాష్యం రామకృష్ణ గారు ఉన్నారు. పార్టీ ఖర్చు పెట్టారు, డబ్బులు ఇచ్చారు కాబట్టి ఆయనకి సీటు. సో డబ్బులు ఇచ్చారు కాబట్టి ఓకే, ఆయనకి ఇవ్వాలే, డబ్బులు చాలా ఖర్చు పెట్టారు కదా అని. సో ఇక్కడ చూస్తే డబ్బులు చూస్తున్నారు, లేదా లాబింగ్లు, పైరువీలు చూస్తున్నారు, అంతే. అంటే ఇక్కడ నేను ఈ పదవుల గురించే కాదు, జిల్లా స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో పదవులు బాగాలేదు. అండ్ అంటే చాలా రకాలుగా బాగాలేదు. ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు, సర్వేలు, ఐవీఆర్ఎస్ సర్వేలు చేయిస్తున్నారు. అది గ్రౌండ్ లెవెల్లో కార్యకర్త ఒపీనియన్. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా కుప్పకూలిపోవడానికి కారణం ఏంటి తెలుసా? గ్రౌండ్ లెవెల్లో కార్యకర్త ఏదైతే అనుకుంటున్నాడో, సరే అందరు కార్యకర్తలు అనుకుంటుంది అక్కర్లా, మోర్ దాన్ 70% కార్యకర్తలు పార్టీ శ్రేయోభిలాషులే ఉంటారు. పార్టీ బాగుండాలనే కోరుకుంటారు, అధినేత బాగుండాలనే కోరుకుంటారు. కానీ ఆ కార్యకర్తలను సంతృప్తిపరచక్కర్లా, వాళ్ళని సాటిస్ఫై చేయక్కర్లా. వాళ్ళు మరీ అసంతృప్తికి వెళ్లకుండా ఉంటే చాలు. కానీ పార్టీలో ఇప్పుడు పరిస్థితి బాలా. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇవి. థ్యాంక్ యూ.